నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో విశ్వావసునామ సంవత్సర రాశి ఫలితాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనకు ఉగాది నాడే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసునామ సంవత్సర రాశి ఫలాలు, అలాగే ఈ కొత్త సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపార, ఉపాధి, విద్య, వైద్యం ఇలాంటి అనేక అంశాలను మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర పండితులు ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారు. మరి వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. గురువుగారు, ఉగాది నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసునామం ఏంటి, దీని అర్థం ఎలా ఉండబోతోంది? యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్ తస్యేద్ భర్గ తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వావసునామము అనేటటువంటిది సాధారణంగా సంవత్సరాల్లో ఒక పేరు పెట్టినప్పటికీ కూడా ఇది ఒక గంధర్వుని నామం. దీనికి 2-3 రకాల అర్థాలు ఉన్నాయి. విశ్వాన్ని వసుమయం చేసేటటువంటిది, విశ్వానికి వసువునిచ్చేటటువంటిది. వసువు అంటే బంగారం. ఈ వసువు అంటే బంగారం కాబట్టి సంపదలు అని అర్థం లోపల తీసుకుంటే విశ్వానికి అనేక రకాల సంపదలు అందించేటటువంటిది కాబట్టి ఇది విశ్వావసునామ సంవత్సరం అని చెప్పేసి. గంధర్వ జాతికి సంబంధించినటువంటి వాడి యొక్క పేరు కాబట్టి ఇక్కడంతా గాంధర్వమయమైనటువంటి అన్ని ఆనందాలకు నిలవైనటువంటి సంవత్సరంగా భావన చేయటం. ఇంకా కూడా దానికి పైనుంచి ఇంకొక అర్థం తీసుకున్నారమ్మా. దానికి ఏంటంటే విశ్వానికి ఉండటానికి అవకాశం ఇచ్చినటువంటిది ఎవరు అని. అంటే మనకు మాట్లాడుకుంటూ పోతూ ఉండేటట్టయితే ఇప్పుడు ఉండేది మన భూమికి ఉండేది సూర్యుడు ఆధారం, సూర్యునికి ఇంకేదో నెబ్బిల ఆధారం, ఇది ఆధారం అనుకుంటూ పోతుంటే ఇదంతా ఒక విశ్వం అంటాం. విశ్వము కూడా ఒక శక్తిలో ఒక భాగమే. ఆ శక్తిలో భాగమైనప్పుడు అసలు పరమాత్మ అనే స్వరూపానికి ఆ శక్తికే సంబంధంగా చెప్తుంటాం. దానికే శక్తి స్వరూపం కాబట్టి అమ్మవారిగా మనం భావన చేస్తూ ఉంటాం. ఈ శక్తి ఈ విశ్వానికి ఉండటానికి ఆవాసాన్ని ఇచ్చినటువంటిది కాబట్టి ఈ పదానికి వెనకకు వెళ్ళి చూసేటట్టయితే పరమాత్మ అర్థం లోపల ఉంది. సాధారణమైన తర్వాత అర్థంలో తీసుకుంటే విశ్వానికి చక్కని సంపదనిచ్చేటటువంటిదని, తర్వాత ఇది గాంధర్వమయమని, ఈ రూపంలో మనకు 2-3 రకాల అర్థాలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా వసుమయంగా ఆనందమయంగా ఉండేటటువంటి భావనతోనే ఆ పేరు మనకు కనపడుతుంది. గురువుగారు, షడ్గ్రహ కూటమి ఎప్పుడు ప్రారంభమవుతుంది? దాని ఫలితం ఎలా ఉండబోతోంది? 6 గ్రహాలు ఒకే చోట ఉండేటటువంటిది గతంలో చాలాసార్లు కూడా వచ్చిందమ్మా. ఈసారి కూడా వస్తుంది. ఈసారి ఉగాది నాడే మొదలవుతుంది. 5 గ్రహాలు ఒక ఛాయాగ్రహంతో కూడుకున్నటువంటివి. ఎప్పుడు షడ్గ్రహాలు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా అది అమావాస్య ఉండాలి అనేటటువంటి ఒక సూత్రం కూడా ఉంది. సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉంటుంటాయి. అది రవి, చంద్రుడు, బుధ, శుక్రుడు, శని మరియు రాహు ఒకేటువంటి ప్రదేశంలో, అది మీనరాశి లోపల కనపడుతుంది. ఈ 30వ తారీఖు నుంచే మనకు ఉగాది నుంచే కనిపించేటటువంటి విశేషం ఇది. ఒక ఇంట్లో 5-6 కనుక ఉండేటట్టయితే ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఉండేటటువంటి వాతావరణంలో 6 దాన్ని పంచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ఒకే గది 6 ఉన్నారు అన్నప్పుడు, ఒకరున్నప్పుడు ఉన్నదానికి, ఇద్దరున్నదానికి, 6 ఉన్నదానికి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క స్వాతంత్రాలు తగ్గిపోతూ ఉంటాయి. అదిగాక అది నా సొంత ఇల్లని అటువంటి వాళ్ళు ఉండేటట్టయితే ఇంకా కొంచెం వాడు స్వతంత్రం ఎక్కువ చూపిస్తుంటే మిగిలిన వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఈ సందర్భాల్లో మిత్రస్థానాలు ఉన్నాయి, దాంట్లో శత్రుస్థానాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరుతున్న సందర్భంలో ఒక రాశి లోపల ఉండేటటువంటి 6 గ్రహాల ప్రభావం అనేటటువంటిది కొద్ది రోజుల పాటు ఈ ప్రకృతి మీద ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా మనమందరం ఆలోచించేటటువంటిదంతా ఏదో జాతకాలు, గోచారాలు వీటి మీద చూపిస్తుంది అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటుంటాం. దీని మీద అంత సివియర్గా ఉండదమ్మా, అంత ఎఫెక్ట్ కాదు ఇది. కానీ దీని ప్రభావం ఏంటంటే అసలు చూపించేటటువంటిదంతా కూడా ఈ ప్రకృతి మీద చూపించే ప్రభావం. 6 గ్రహాలు కూడా ఒకే మీనరాశిలో ఉన్నాయంటే మీనరాశి అనేటటువంటి జలతత్వానికి సంకేతం. ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వేరు ఇతర తత్వాలకు సంకేతమైనవి ఉన్నాయి. బుధుడు వాయుతత్వానికి సంకేతమైన వాడు ఉన్నాడు అక్కడ, శని వాయుతత్వానికి సంకేతమైన వాడు ఉన్నాడు,
సూర్యుడు అగ్నితత్వానికి సంకేతమైన వాడు, జల సంబంధమైన వాడు చంద్రుడు మరియు శుక్రుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒక రాశికి అది ఉచ్చ, ఇంకో రాశికి నీచ, మరొకటి వీటితో పాటు కలిసి ఉన్నటువంటి రాహు అనేటువంటి ఛాయాగ్రహం. ఇన్ని గ్రహాలు ఒకే చోట ఎప్పుడైతే ఉంటుంటాయో అక్కడ తెలియకుండానే ఏదో ఒక ఘర్షణ ఉంటుంది. ఈ ఘర్షణ ఎట్లా ఏర్పడుతుంటుందంటే కొన్ని ప్రాంతాల్లో ఈ మనకు ఉండేటటువంటి విధానం లోపల ఉండేటువంటి భూగోళం మీద కావచ్చు, లేదా ఒక ప్రాంతంగా తీసుకుంటే ఒక భారతదేశంలో కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఈ అనవసరమైన అలజడులకు అవకాశం ఉంటుంది. అది కూడా నిన్నమననే ఇతర ప్రాంతాల లోపల గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆ గ్రహణ ప్రభావం కూడా ఉండేటటువంటి ప్రదేశాల్లో ఎక్కువ ఉండొచ్చు. మన దగ్గర ఆ గ్రహణం భారతదేశంలో లేదు కాబట్టి ఆ ప్రభావాలు ఎక్కువగా ఉండవు. కానీ ఏదేమైనా ఇటువంటి గ్రహకూటములు ఏర్పడుతున్న సందర్భం లోపల ఆలోచించాల్సినటువంటి ప్రత్యేకమైన విధానం ఏంటంటే, పరిశోధన చేయాల్సిన విధానం కూడా ఏంటంటే, భూకంపాలు, తుఫాన్లు, జల సంబంధమైనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే రాశి జలతత్వ రాశి, జల సంబంధమైనటువంటి ఇబ్బందులు. జలానికి వాయుగ్రహాలు 2 తోడైనాయి. ఈ 2 గ్రహాల తోడుతో పాటు రవి అనే అగ్నితత్వం తోడింది. వీటి వల్ల వచ్చేటటువంటి కొంచెం ఈ జల సంబంధమైనవి, తుఫాన్ల సంబంధమైనటువంటి ఏదైనా ఇబ్బందులు మనకు ఏర్పడే అవకాశాలు ఉంటుంటాయి. ఇటువంటి విషయాలను ప్రతిసారి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. ఈసారి కూడా అటువంటి అంశాలు ఏ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుందో మన వాళ్ళు ఇప్పటికే జ్యోతిష్కులు పరిశోధనలో ఉన్నారు. ఏదేమైనా మొత్తానికి జాతకాలకు అన్వయం చేసుకుంటున్న సందర్భాల లోపల ఇటువంటి షడ్గ్రహ కూటాలను ఎట్లా తీసుకుంటూ ఉంటారంటే, ఆయా గ్రహాలు ఒక రాశిలో కనుక ఉండేటట్టయితే ఆ రాశి నాకు లాభంలో ఉంది, ఆ రాశి నాకు వ్యయంలో ఉంది, ఆ రాశి నాకు అష్టమంలో ఉంది, ఆ రాశి నాకు సప్తమంలో ఉంది అనుకుంటున్నప్పుడు ఆయా భావాలు కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉండే అవకాశం. ఉదాహరణ కన్యా లగ్నం వారికి, కన్యా రాశి వారికి అది సప్తమ రాశిలో ఉంటుందనుకోండి. సప్తమ రాశిలో 4-5 గ్రహాలు చేరినప్పుడు సప్తమ భావాలకు సంబంధించినటువంటి సోషల్ రిలేషన్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్, బిజినెస్ పార్ట్నర్స్, ఇటువంటి విషయాల్లో ఏదో ఇబ్బంది కలిగే అవకాశం. కాబట్టి ప్రతి భావానికి ఏ భావంలో అతను ఉంటున్నాడో ఆయా భావాలకు రిలేటెడ్ అయినటువంటి అంశాలు మనం ప్రత్యేకంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కొద్ది రోజులే ఉంటుంది. మొత్తం సంవత్సరానికి సంబంధించినటువంటి విషయం లోపల ఇది కొద్ది రోజులు మాత్రమే. కానీ దీని ప్రభావం మాత్రం కొంతకాలం పాటు మన మీద చూపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా కానీ ఏర్పడుతున్న సందర్భాల్లో మనం ముందుగా తీసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే, ఏ ప్రకృతి శక్తికైనా కానీ తనకన్నా గొప్ప శక్తిని మనం క్రియేట్ చేసుకోగలిగితే అది అణిగి ఉంటుంది. మన లోపల కూడా ఒక రకమైనటువంటి మానసికంగానే ప్రకృతి పరంగా, మనస్సు పరంగా ఏదైనా ఒత్తిడి ఉండేటట్టయితే, మనలో ఆత్మచైతన్యం కనుక పెరిగేటట్టయితే, దైవ ధ్యానం కనుక పెంచుకొని ఆత్మచైతన్యం పెంచుకునేటట్టయితే ఈ లోపాలు తగ్గిపోతాయి. రెసిస్టెన్స్ బాగా పెరిగితే రోగం తగ్గినట్టుగా లోపం ఎప్పుడు తగ్గుతుందంటే మన శక్తి పెరిగినప్పుడు తగ్గుతుంది. ఆ శక్తిని పెంచుకునేటటువంటి ప్రయత్నం అన్ని రాసుల వాళ్ళు చేయటం మంచిదని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకంగా సూచన. మా భక్తి టీవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సర రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురువుగారు రాశి ఫలితాల గురించి ఈసారి రాశి ఫలితాలు తెలియజేసుకునే ముందుగా 2-3 మాటలు మనం మాట్లాడుకోవాలమ్మా. ముఖ్యంగా ఈ మేషాది రాశులకు సంబంధించినటువంటి రాశి ఫలితాలు గమనించేటప్పుడు ఎక్కువగా మనం చూసేటటువంటిది గురు సంచారము, శని సంచారము, రాహుకేతు సంచారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాం. మిగిలిన గ్రహాలన్నీ కూడా మనకు నెలకోసారి మారుతూ ఉంటుంటాయి కాబట్టి, నెలన్నరలకు మారుతుంటాయి కాబట్టి అవి అప్పటికప్పుడు చూసేటువంటి సంప్రదాయం ఉంటుంది. గోచార ఫలితాలు, జాతక ఫలితాల సమన్వయం మన దగ్గర లేకుండా కేవలం గోచార ఫలితాలే పూర్తి ఫలితాలుగా భావన చేసేటువంటి సంప్రదాయం లోకంలో ఉంది కాబట్టి, అలా కాకుండా రాశి ఫలితాలు అనేటటువంటిది కొంత భాగం మాత్రమే అనే విషయం తప్పనిసరిగా ఈ ప్రేక్షకులందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది చూసేసి ఇదే జీవితం అనుకునేటటువంటి విధానం ఉంటుంది. తమ జన్మజాతకాదుల లోపల ఉండేటటువంటి ఒక దశలు కనుక చాలా బలంగా కనుక ఉండేటట్టయితే దీంట్లో ఉండే లోపాలు అధిగమించే అవకాశం ఉంటుంది. జన్మజాతకాలు ఒకవేళ లోపం ఉంటే దీంట్లో గుణం ఉంటే గుణం కూడా వాళ్ళకి ఆపాదింపబడే అవకాశం ఉంటుంది. కాబట్టి సమన్వయ ధోరణిలో చూసుకోవాలి తప్ప ఇంతవరకే ఇది శాశ్వతం అని చెప్పి చూసుకోకూడదు. ఇక విశ్వావసునామ సంవత్సరం లోపల మనకు శనిగ్రహం ఈరోజే మార్పులకు శ్రీకారం చుట్టింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనకు మీనరాశిలో కనపడుతూ ఉంటుంది. రాహుకేతువులు అనేటటువంటి ఇద్దరు కూడా మే 18వ తారీఖు తర్వాత ఒకరు కుంభరాశిలోకి, ఒకరు సింహరాశిలోకి మారుతున్నారు కాబట్టి కొంచెం మార్పుల లోపల ఈ సంవత్సరాంతం కూడా వాళ్ళిద్దరు ఆ రాశుల్లోనే కనపడుతూ ఉంటారు. ఇక గురుగ్రహమే కొంత అతిచారము, కొంత వక్రము, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈసారి. ఎప్పుడైనా గురువుకు అంత తొందర పనికిరావు.
కానీ ఈ సంవత్సరం పాటు భూమి నుంచి చూసేటట్టయితే గురువు యొక్క సంచారం కొంచెం వేగంగా కనపడుతూ ఉంటుంది. మే 14 వరకు వృషభ రాశిలో ఉండేటటువంటి గురువు అక్టోబర్ 18 వరకు కనిపించేటటువంటిదంతా కూడా మిథున రాశిలో ఉంటాడు. కరెక్ట్గా 45 రోజులు 46 రోజుల తర్వాత 45 రోజులు 46 రోజుల పాటు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడే మళ్ళీ వక్రగతిలోకి వచ్చేసి సంవత్సరాంతం వరకు మళ్ళీ మిథునంలో ఉంటాడు. ఎక్కువ ప్రభావం అంతా కూడా మిథున రాశిలోనే చూపిస్తున్నప్పటికీ కూడా సంవత్సరం మొత్తంలో 3 రాశుల్లో సంచరించేటటువంటి విధానం గురువుకు ప్రత్యేకంగా ఉంది. ఇది కూడా ఒక రకంగా గురు సంబంధమైనటువంటి అంశాల విషయం లోపల కాస్త గౌరవాన్ని తగ్గించేటటువంటిదిగా, సమాజం లోపల కొంత ఇబ్బంది పెట్టేటటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి ఆ గురు సంబంధమైనటువంటి జాగ్రత్తలు ఈసారి ఒక రాశి వారు కాదు అందరూ చేసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే యజ్ఞాది యాగాదులు, ప్రకృతి సంబంధమైనటువంటి అంశాలు, లోకానికి క్షేమం కలిగించేటటువంటివి, వ్యక్తికి గౌరవం పెంచేటటువంటివి, శాస్త్రాధ్యయనాల వైపు చూసేటటువంటివి ఇవన్నీ కూడా గురు సంబంధమైనవి. పరిశోధనలు ఇవన్నీ కూడా గురు సంబంధమైనవి. ఇటువంటి అంశాల లోపల వేగవంతమైన మార్పులు జరిగినట్టుగానే జరిగి మళ్ళీ వెనక్కు జరిగే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంటుంది. ఈ గ్రహాల సంచారం ఉండేటటువంటి ముఖ్యం వల్ల ఇటువంటి విషయాలు గుర్తు చేసుకుంటూ గురువుగారు, ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ సంవత్సరం మేషరాశి వారికి అశ్విని, భరణి, కృతిక 1వ పాదంతో కూడుకున్నటువంటి మేషరాశి వారు కాబట్టి వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సందర్భాల్లో కొన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడో దగ్గర ఖర్చు పెట్టక తప్పదు. అది వ్యతిరేక ప్రదేశాల్లో పెట్టాల్సిన అవసరం కన్నా అనుకూలంగా తామే దాన ధర్మాలు చేసుకోవడం మంచిది అనేటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అట్లాగే రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంటున్న సందర్భాల లోపల ఎవరైనా సరే తర్వాత రాసుల వాళ్ళకు కూడా ఇవి వర్తించేటువంటి విధానం. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించేటువంటి విధానం, ఎదుటి వ్యక్తిలో గొప్పవాళ్ళని దర్శించే విధానం, వాళ్ళు గొప్ప అనుకునే భావన ఏర్పడుతుంటే వాళ్ళను మనం తక్కువ చేసి చూసుకోకపోయేటట్టయితే మనకు అవమానాలు ఉండవు. కాబట్టి రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంటుందంటే తమకు అవమాన భావన ఎక్కువగా అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. అటువంటి సందర్భాల్లో ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురుగ్రహం అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మే 14 వరకు ఉన్నటువంటి సమయం వరకు కూడా కుటుంబ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. చేతిలో ధనం బాగా ఉంటుంది, అనుకున్న పనులు పూర్తవుతాయి, మాట విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 18 వరకు ఉండేటువంటి సమయం లోపల పెద్దల యొక్క సహకారం బాగా దొరుకుతుంది. దగ్గర ప్రయాణాలు, ఆ ప్రయాణాలు కూడా ఎటువంటి ప్రయాణాలు అంటే ఈ ధార్మికమైన పరిశోధనాత్మకమైనటువంటి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప పనులకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గౌరవనీయమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారము, దగ్గరి ప్రయాణాలు ఇవన్నీ కూడా బాగా అవకాశం, ముఖ్యంగా సోదర సహకారం కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు వరకు వచ్చేటటువంటి సందర్భం లోపల మాత్రం కొంచెం కష్టంతోనైనప్పటికీ కూడా వాహన యోగం, ఈ తర్వాత సౌఖ్యాలు పెంచుకుందామనే ఆలోచన ఇవన్నీ వస్తాయి. కాకుంటే అక్కడ వచ్చేటటువంటి వేగం వల్ల ఆలోచన రావటం, మళ్ళీ అది ముగిసిపోవటం కూడా జరిగిపోతుంటుంది. మళ్ళీ వత్సరాంతం వరకు జరిగేటటువంటిది ఎక్కువగా మాత్రం తప్పనిసరిగా తమకు అనుకూలమైనటువంటి ఇతరుల యొక్క సహకారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సహకారాన్ని బాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తాము ఇతరులకు కూడా సహకరించేటువంటి విధానంలో కూడా అదే గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత శని ఈ సంవత్సరం మొత్తం కూడా 12వ స్థానంలో ఉన్నాడు. సాధారణంగా 12వ స్థానం, 1వ స్థానం, 2వ స్థానాల్లో ఉండేటట్టయితే శనిగ్రహానికి సంబంధించిన విషయంలో ఏలినాడు శని అంటారు. ఈ ఏలినాడు శని ప్రారంభం అయ్యేటువంటి సమయం. ఏలినాడు శని మేషరాశి వారికి ప్రారంభం అవుతుంటుంది. కాబట్టి ఏలినాడు శని అనగానే ఏదో పెద్ద భూతంలాగా చూసే సంప్రదాయాలు వచ్చేసినాయి మనకు. దయచేసి ఆ విధమైనటువంటి భావాలు తగ్గించాలి. ఏలినాడు శని ఎటువంటి శని ప్రభావాలు మన మీద ఉన్నప్పటికీ కూడా చేసేటటువంటి మొట్టమొదటి పని మార్నింగ్ వాక్ చేయటం. శరీరం బద్ధకానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బద్ధకాన్ని తగ్గించుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి, మనసును శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాలి. కాబట్టి యోగా, ముఖ్యంగా శని వాయుతత్వ గ్రహం కాబట్టి తప్పనిసరిగా ప్రాణాయామాదులు చేసుకోవాలి. చేసుకుంటూ ఉండేటట్టయితే అనవసరమైన ఖర్చులు పోతాయి, మనసు బ్యాలెన్స్గా ఉంటుంది. ఒక సమస్థితిలో కనుక ఎప్పుడైతే మనసు ఏర్పడిపోతుందో మనిషి మనసు ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో ఉండేటువంటి శని వల్ల అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా
రోగ సంబంధమైనటువంటి ఖర్చులు ఉంటాయి, రోగ సంబంధమైనటువంటి ప్రదేశాల్లో కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఆ రాశి వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇక రాహు ప్రస్తుతం ఉండేటటువంటి కాలమంతా కూడా వ్యయస్థానంలో ఉన్నాడు. అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన తిరుగుళ్ళ నుంచి మే 18 తారీఖు తర్వాత మాత్రం లాభంలోకి వస్తున్నాడు. కాబట్టి వేరు రూపాల్లో తనకు ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ అనవసరమైనటువంటి వ్యయాలు మాత్రం తగ్గుతాయి. వ్యర్థమైన ప్రయాణాలు, రాహు వ్యయం అనేటటువంటిది అసలు మంచిది కాదు. వ్యర్థమైన ప్రయాణాలు, వ్యర్థమైన తిరుగుళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉంటుంటారు. ఇంతకు ప్రయోజనవంతమైన తిరుగులు కాదు అవి. అందుకని దాన్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా వారికి ఎక్కువ శాతం కూడా మే 18 తర్వాత నుంచి వచ్చే కాలం అంతా కూడా 11వ స్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఆ లాభంలో ఉండేటటువంటి రాహు యొక్క ప్రభావం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కేతువు ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉండేటటువంటి కేతువు మే 18 తారీఖు తర్వాత మనకు కనిపించేది 5వ స్థానంలోకి వెనక్కు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ 5వ స్థానంలో కనిపించే కేతువు వల్ల ఆలోచనల లోపల కొంత నిరాశ ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతానం సంబంధించినటువంటి ఏదో కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. తమకున్న క్రియేటివ్ నేచర్ ఏదైతే సృజనాత్మక శక్తి అంటుంటామో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎక్కువగా మనం బాగా సూచన చేయాల్సినటువంటిది శివార్చన బాగా చేసుకుంటూ ఉండమని చెప్పాలి. అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి ప్రార్థనలు బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం శ్రేయోదాయకంగా ఆనందంగా ఉంటుంది. దాన ధర్మాదులు అనేటటువంటివి చాలా విశేషమైనటువంటివి. కాబట్టి అనేక రూపాల్లో దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటుంటే వ్యర్థమైన ఈ శనికి సంబంధించిన వ్యర్థమైనటువంటి లోపాలు తగ్గిపోయే అవకాశం బాగా ఉంటుందన్నమాట. ఈ కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఏమైనా పరిహారాలు ఉన్నాయా? కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5. చాలా ఆనందంగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉండే అవకాశం ఉంటుంది. రాజపూజ్యం 1, అవమానం 3. కొంచెం అవమానం తగ్గించుకునే ప్రయత్నం జరుగుతూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా శని సంచారం పెరిగి లాభస్థానంలో కనపడుతూ ఉండటం వల్ల అనేక రూపాల్లో వీళ్ళకి లాభాలు ఉంటాయి. నిన్నటిదాకా వేరు రకాల సమస్యలు ఉండే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం వారికి లాభం లోపల వచ్చేటువంటి శని, దీనివల్ల ఒకటి సమస్య ఉంటుంది, ఒకటి లాభం ఉంటుంది. సమస్య ఏమిటాయి అంటే శని లాభస్థానానికి చేరి రాశిని చూస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం బద్ధకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా శని సంబంధమైనటువంటి వ్యవహారంలో శారీరకంగా వచ్చేటటువంటి ఒక బలము, వ్యవహారం అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ శని ప్రభావం అంతా కూడా వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది. అదేవిధంగా గురు ప్రభావం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి మే 14 వరకు ఉండేటువంటి సమయం లోపల కాస్త శారీరకమైనటువంటి ఒత్తిడి, శ్రమ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఊరు దాటి తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. దేశత్యాగం అంటారు దీన్ని. కాస్త పక్కకు తిరిగి వెళ్ళి రావటం అనేటువంటి పనులు ఉంటుంటాయి. ఆ తర్వాత అంతా కూడా ఎక్కువ శాతం ఉండేటటువంటి ఈ సంవత్సరం మొత్తంలో కూడా విత్తము, ధనము, వ్యవహారము, చేతి నిండా ఉండేటువంటి పనులు, ఉద్యోగ వ్యవహారాల లోపల ఉన్నతి, చేసేటటువంటి పనుల లోపల ఒక ప్రయోజనాత్మకమైనటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మధ్యలో కేవలం 45 రోజుల పాటు మాత్రం డిసెంబర్ 5 వరకు, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం ఇతరుల సహకారం కోసం కొంచెం అపేక్షించే అవకాశం కనపడుతుంటుంది. కానీ మిగతాదంతా బాగా ఉందమ్మా. ఆ తర్వాత రాహు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఇప్పుడు లాభంలో ఉన్నాడు. మే 18 తర్వాత నుంచి మనకు దశమ స్థానానికి మారతాడు. దశమ స్థానానికి ఉండేటువంటి రాహు వల్ల కలిగేటటువంటిదంతా కూడా ఉద్యోగాదులు, అనేక రకాల ఉద్యోగాదులు ఒకేసారి చేయవలసి రావటం, వేరు రకాల పనులన్నీ ఒకేసారి నెత్తిమీదికి వస్తుంటాయి. దానివల్ల కొంచెం శ్రమకు గురయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అతనికి మేలు కలుగుతుంది తప్ప కర్మ పూర్తి అయ్యే అవకాశం అంటారు దీన్ని. ఆ కర్మ పూర్తి చేసుకుంటారు. కేతువు ప్రస్తుతం ఆలోచనా స్థానంలో ఉండి కొంచెం మానసిక ఒత్తిడి కలిగిస్తున్నాడు. తర్వాత రోజుల లోపల మే 18 తర్వాత నుంచి వచ్చే స్థానం అంతా కూడా చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. ఈ చతుర్థ స్థానం వల్ల కలిగేటటువంటిదంతా కూడా ఈ సుఖము ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఈ సుఖానికి దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా సౌఖ్య త్యాగానికి బాగా దగ్గరగా ఉండాలి. అటువంటి విషయాలు పక్కకు పెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళకందరికీ కూడా కావలసినటువంటిది శనిగ్రహం చాలా అనుకూలంగా ఉంది. గురువు కూడా పర్వాలేదు. కేవలం రాహుకేతులకు సంబంధించినటువంటి లోపాలు తగ్గడం కోసం దుర్గాదేవత ఆరాధన చేసుకోవడం, గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండటం, వీరు ఈ సంవత్సరం అంతా కూడా చేసుకుంటూ ఉండటం చాలా శ్రేష్టంగా కనపడుతుంటుందమ్మా. తదుపరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలతో కూడుకున్నటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 2.
ఆదాయం చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 3. ఈ విషయంలో కూడా వాళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి వారికి ఆ ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా గురుగ్రహ ప్రభావం అంతా కూడా వీరికి ఉండేటటువంటిది ప్రస్తుతం 12వ రాశిలో కనపడుతుంది. ఆ తర్వాత 1వ రాశిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం అంతా కూడా గురుగ్రహం అంతా కూడా మనకు మిథున రాశిలో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శారీరకమైనటువంటి ఒత్తిడితో అనేక రకాల పనులు నిర్వహించే అవకాశం, ఊర్లు తిరగవలసి రావటం, దానికి కూడా ఎటువంటిది అంటే గురు సంబంధమైన అంశాల కోసం తిరగటం. గురు సంబంధమైనటువంటి అంశాలు అనేటటువంటివి సాధారణంగా గమనించకూడదమ్మా. ఇది ఒక ప్రకృతి సంబంధమైనవి. అదేవిధంగా యజ్ఞయాగాది సంబంధాలు. యజ్ఞయాగాది అంటే కేవలం హోమాలు కాదండి. యజ్ఞం అంటే పూర్వకాలం నుంచి నిర్వహించేటటువంటి గొప్ప కార్యక్రమానికి కూడా యజ్ఞం అనే పేరు. అట్లాగే రీసెర్చ్ అవుట్లుక్, పరిశోధనాత్మకమైనటువంటి అంశాలకు కూడా గురువే కారణం. కాబట్టి ఇటువంటి అంశాల కోసం వేరు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణాలకు బాగా అవకాశం ఉంటుంది. మధ్యలో కేవలం అక్టోబర్ నుంచి డిసెంబర్ 5 మధ్య లోపల ఉండేటువంటి కాలం లోపల మాత్రం కాస్త వాళ్ళకు చేతి నిండా ధనం వచ్చే అవకాశం, కొన్ని పనులు జరిగే అవకాశం ఉంటుంది. మిగతా సమయం అంతా కూడా ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ స్థానాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. దాని సంబంధంగా ఏంటంటే ఆ వృత్తి లోపల తనకన్నా ఉన్నతుడైన వాడో లేకుంటే తన తక్కువ వాడో, తన ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వాడో తనకు ప్రమోషన్స్ వస్తున్నప్పుడు కూడా సహకారం ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉండొచ్చు. ఆ వృత్తి స్థానం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మిథున రాశి వారికి కనపడుతుంటుంది. అదేవిధంగా రాహు ప్రస్తుతం మనకు మే 18 వరకు కూడా వృత్తి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత నవమ స్థానానికి వస్తున్నాడు. ఈ నవమ రాశి వల్ల వచ్చేటటువంటి ప్రయత్నం ఏంటంటే దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండేటట్టయితే అది. అదేవిధంగా నవమ స్థానంలో ఉండేటువంటి రాహు వల్ల ఏదైనా ఒకటి ఏదో పనులు చేయొచ్చులే, ఇది కొంచెం సంస్కారానికి అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు అనే భావనలు ఏర్పడుతూ ఉంటుంటాయి ఒక్కొక్కసారి. అవి రాకుండా వీళ్ళు ఎవరి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వారికి కేతువు ప్రస్తుతం 4వ స్థానంలో ఉండి తర్వాత 3వ స్థానానికి వస్తున్నాడు మే 18 నుంచి. మే 18 నుంచి కనిపించేటువంటి 3వ స్థానం కేతువు వాళ్ళకి చాలా అనుకూలమైన దశ. అది కూడా ఇంకా సంతోషం ఏంటంటే ఈ దగ్గరగా ఉండేటటువంటి దేవస్థానాలకు బాగా ప్రయాణం చేసే అవకాశాలు బాగా కనపడుతుంటాయి. కాబట్టి అటువంటి ప్రయాణాలు చేసి వాళ్ళకు ఉండేటువంటి దోషాలు తగ్గించుకుంటూ ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ముఖ్యంగా శివారాధన, హనుమత్ ప్రదక్షిణ లాంటివి చేస్తూ ఉండేటట్టయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా గడిచే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలతో కూడుకున్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2. కాబట్టి వీరికి కూడా చేతి నిండా ధనం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 3. కాబట్టి రాజపూజ్యం కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నలుగురిలో గొప్ప కీర్తివంతులయ్యే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి గురు సంచారవశాత్తు ప్రస్తుతం 11వ రాశిలో సంచరిస్తున్నటువంటి వాడు మే 14 తర్వాత 12వ స్థానంలో ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా 12లో ఉంటాడు. లాభంలో ఉండేటువంటి గురువు వల్ల అనేక రకాలైనటువంటి దైవికమైన ప్రాకృతికమైనటువంటి లాభాలు ఉంటాయి. కానీ 12కు వచ్చిన తర్వాత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈ ఖర్చులు ఏ గ్రహం 12వ స్థానంలో ఉన్నా కానీ ఇది ఖర్చే అంటాం. అది ఏదో రూపంలో కావచ్చు, ఈ రూపం ఆ రూపం అని లేదు. కాబట్టి గురు సంబంధమైన వాడు 12వ స్థానంలో ఉన్నాడంటే మనకి ఏ సూచన చేస్తున్నారు వీళ్ళంటే యజ్ఞయాగాదిపరమైన ఖర్చులు పెట్టండి, దైవ సంబంధమైన ఖర్చులు పెట్టండి, ధర్మకార్యాల సంబంధంగా ఖర్చులు పెట్టండి. ముందుగా మీరు ఖర్చులు పెట్టుకుంటే హాస్పిటల్ ఖర్చుల నుంచి బయటపడతారు అని. అందుకని 12వ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన ధర్మాలకు, అనాథాశ్రమాలకు, అన్నదాన సత్రాలకు ఎక్కువగా వినియోగపడుతూ ఉండేటట్టయితే వీరికి అటువంటి వ్యర్థమైన ఖర్చులు కర్కాటక రాశి వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. శనిగ్రహం నవమరాశిలో సంచారం వల్ల అసంతృప్తి ఉంటుంది. వీళ్ళకి బాగా సంతృప్తి తక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం గురించి కానీ ఇంకేదో కానీ ఏదో అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరగవు. కాబట్టి నవమరాశిలో శని ఉన్నటువంటి వాళ్ళు ధ్యానం బాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దైవధ్యానం, ఇష్టదేవత ఏదైనా పెట్టుకోండి. కానీ మనసును కేంద్రీకరించి ధ్యానం చేసుకుంటూ ఉండేటట్టయితే అసంతృప్తి తగ్గుతుంది, తృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. శక్తిహీనుడికి అసంతృప్తి, శక్తివంతునికి సంతృప్తి ఉంటుంది. కాబట్టి శక్తిని పెంచుకోవాలి. అది మార్గం అవుతూ ఉంటుంది పరిహార క్రియల లోపల. కర్కాటక రాశి వారికి రాహు ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. మే 18 నుంచి మనకు కనిపించేది 8వ స్థానం. కాబట్టి ఇది కూడా వీరికి కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. 8వ స్థాన రాహు వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అంటాం. అనుకోని ఆపదలు, అనుకోని ఇబ్బందులు, అనుకోని మనసుకు ఘర్షణలు ఏర్పడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఆ మానసిక ఘర్షణలు తగ్గించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం తప్పనిసరిగా వీరు దుర్గాదేవత ప్రార్థన చేసుకుంటూ ఉండాలి.
మినుములకు సంబంధించినటువంటి పదార్థాలు మినప సున్నుండలు కానీ ఇడ్లీ వడలు కానీ బాగా దాన ధర్మాలు చేసుకుంటూ ఉండటం వల్ల వీరికి ఈ దోషాలు తగ్గే అవకాశం ఉంటుంది. కేతుగ్రహ సంచారం ప్రకారంగా ప్రస్తుతం తృతీయ రాశిలో ఉన్నటువంటి కేతువు మే 18 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా ద్వితీయ రాశిలో ఉండటం వల్ల మాట విలువ తగ్గే అవకాశం ఉంటుంది. మాట విలువను పెంచుకోవాలి ఎప్పుడైనా సరే, ఎదుటివాడిని పలకరించే విధానం, నవ్వే విధానం, చూసే విధానం లోపల. కాబట్టి తన మాట విలువను పెంచుకోవడం కోసం, ఆ నిరాశను తగ్గించుకోవడం కోసం తాము ప్రయత్నం చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం గణపతి ఆరాధన బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే, గణపతి ధ్యానం, గణపతి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండేటట్టయితే ఆ దోషాలన్నీ నివారించబడే అవకాశం వీరికి కనపడుతూ ఉంటుంది. గురువుగారు, సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వారికి ఏమన్నా ప్రత్యేక సూచనలు ఉన్నాయా? మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదంతో కూడుకున్నటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు 11 సమానంగా కనపడుతున్నాయి. రాజపూజ్యం 3, అవమానం 6. కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా ఎవరిని అవమానించకూడదు. ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తట్టుకోవాలి. ఆ తర్వాత ఎదుటి వ్యక్తిలో దైవధ్యానం చేసుకుంటూ ఉండటం, అందరిలో గొప్పవాడిని చూస్తూ ఉండటం అనేది అలవాటు చేసుకోవటం మంచిది. సింహరాశి వారికి ఈ సంవత్సరం గురు సంచారం అనేటటువంటిది దశమ స్థానం మే 14 వరకు ఉన్నది. వృత్తిపరమైనటువంటి ఉన్నతిని చూపించే అవకాశం ఇది. శ్రమ ఉన్నప్పటికీ కూడా పొజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ మే 14 తర్వాత దాదాపుగా సంవత్సరాంతం వరకు కూడా మనకు లాభస్థానంలో ఉండేటువంటి గురువు కాబట్టి అనేక రకాల గౌరవాలు, ప్రయోజనాలు, సంతోషాలు, సౌఖ్యాలు అన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నలుగురు లోపల గొప్పతనం, అన్నిటికన్నా గొప్పతనం ఏమిటి అంటే మనం వెళ్తుంటే ఇద్దరు మనకు నమస్కారం చేయగలిగిన విశేషమే గొప్పతనం అంటాం. అటువంటి గొప్పతనం, కీర్తి సంపాదించుకోవాల్సిన సమయం ఇది. అక్కడ ఉన్నది కాబట్టి వచ్చి తీరుతుందని అనుకోవటం మన వాళ్ళకున్న భ్రమ, అది కాదు. ఇటువంటి మంచి సందర్భం లోపల అది సాధించవలసినటువంటి సమయం ఇది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంత ప్రయత్నం చేస్తే ఇంత ఫలితం వస్తుంది. ఆ లాభంలో గురు సంచారాన్ని ఈ సింహరాశి వారు బాగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో కొద్ది రోజుల పాటు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్య లోపల ఉండేటప్పుడు కొన్ని ఖర్చులకు అవకాశం ఉంటుంది. అది కూడా గౌరవమైన ఖర్చులు, మంచి ఖర్చులకు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా కీర్తి ప్రతిష్టలను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు సంబంధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. కానీ శని మాత్రం ఈ సంవత్సరం అంతా పరిపూర్ణంగా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. అష్టమ స్థాన స్థితమైనటువంటి ఏ గ్రహమైనప్పటికీ కూడా, అది గోచారంలో ఉన్న, జాతకంలో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా అది అనుకోని నష్టాలకు సంకేతమైనటువంటి రాశి. మనం పూర్వకర్మల్లో ఎవరినో ఇబ్బందులు పెట్టి వస్తే ఆ గ్రహం అక్కడ సంచరిస్తుంటప్పుడు మనది ఆ కర్మ పూర్తి చేయడానికి వస్తుండేటటువంటి విధానం. కాబట్టి దాన్ని అధిగమించడం కోసం తప్పనిసరిగా తమ శరీరానికి సంబంధించినటువంటి లోపాలు తగ్గించుకోవడం, మనసుకు సంబంధించిన లోపాలు. ఎందుకంటే శరీర సంబంధంగా అనారోగ్యం వస్తుందని చెప్పడం బాహ్యంగా తేలిక, కానీ శరీరానికి ఒక అనారోగ్యం వస్తుంది. ముఖ్యంగా విసర్జక వ్యవస్థ అంటాం, ఎక్స్క్రేటరీ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అటువంటిది రాకుండా ఉండాలంటే అది ముందర ఎక్కడ ఏర్పడుతుంది? మనసుకు ఏర్పడుతుంది. ఆ మనసు లోపల ఉండేటటువంటి ఏ జడత్వమో, ఏ బద్ధకం ఉంటుందో ఆ బద్ధకాన్ని తగ్గించుకుంటూ ప్రకృతి చుట్టూ తిరగటం, దైవం చుట్టూ తిరగటం, పొద్దున్నే లేచి యోగా ప్రాణాయామాలు చక్కగా చేసుకుంటూ ఉండటం, వాకింగ్ చేయటం, అనేక రకాల ఆరోగ్య నియమాలు పాటించడం, జలాన్ని అధికంగా స్వీకరించడం, ఇటువంటి పనులు కనుక చేసేటట్టయితే ఈ అష్టమ శని ప్రభావాలు, ఏలినాటి శని ప్రభావాలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా ఆ విషయం గుర్తుపెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సింహరాశి వారికి రాహువు కూడా ప్రస్తుతం మే 18 వరకు అష్టమ రాశిలో ఉన్నవాడు, తర్వాత సప్తమ రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల జరిగేటటువంటిది అంటే అష్టమం మంచిదే కాదు, సప్తమం కూడా అటువంటిదే. సప్తమం వల్ల ఏమవుతుందంటే సామాజిక భాగస్వామ్యాల వ్యవహారం లోపల అనవసరమైన వాళ్ళ పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారంటే అసలు ఏమి ఉపయోగపడరు. చివరికి వాళ్ళ చుట్టూ తిరిగి మన మనస్సు తిరుగుతుంది, మన శరీరము తిరుగుతుంది. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. పని లేని భాగస్వామ్యాలు అంటాం. అది బిజినెస్ పార్ట్నర్స్ అయినా, లైఫ్లోకి వచ్చేటువంటి కొత్త వ్యక్తులైనా కానీ ఏదో అనవసరమైన వ్యక్తుల పరిచయం ఉంటుంది. కాబట్టి పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో ఒకటికి 2 సార్లు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తమను పొగడగానే, తమ దగ్గర రాగానే వాళ్ళందరూ గొప్పవాళ్ళని చెప్పేసి ఈ రాశి వారు అనుకోకుండా ఉండాల్సిన అవసరం ఈ సంవత్సరం అంతా ఉంది. అదేవిధంగా సింహరాశి వారికి కేతుగ్రహ సంచారం కూడా ఈ సంవత్సరం సాధారణంగానే ఉంది. ప్రస్తుతం ద్వితీయ స్థానంలో ఉన్నవాడల్లా మే 18 తర్వాత జనవరి 1వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ 1వ స్థానంలో రావటం కూడా తమకు తాము ఎప్పటికీ ఏదో నిరాశ పడుతూ ఉండటం ఉంటుంది. కాబట్టి దాదాపుగా శని, రాహు, కేతు ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి లోపాలు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఉన్నాయి. గురుగ్రహం మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంటుంది. కాబట్టి ఆ గురు ప్రభావాన్ని స్వీకరించాలి. శని దోషాదులను, రాహు దోషాలను, కేతు దోషాలను అధిగమించడం కోసం దుర్గాదేవత ఆరాధన, గణపతి ఆరాధన, అదేవిధంగా శివారాధన బాగా చేసుకుంటూ ఉండటం, ప్రదక్షిణలు బాగా చేయటం, వాకింగ్ బాగా చేయటం ద్వారా
వీళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా పరిహరింపజేసుకునే అవకాశం ఉంటుంది. తదుపరి కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వారికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి సూచనలు, పరిహారాలు ఉన్నాయా? ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. కాబట్టి బాగా ధనధాన్య సంపత్తి కనపడుతుంది. రాజపూజ్యము, అవమానము 2 కూడా 6 కనపడటం వల్ల సమాన స్థాయిలో అందరినీ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. గురువు ఈ సంవత్సరం పాటు నవమ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి సంవత్సరం ప్రస్తుతం రాబోయే మే 14 వరకు కూడా మనకు నవమ స్థానం ఉంటాం. గురువు నవమంలో ఉంటే చాలా విశేషంగా చెప్పేటటువంటి విశేషం. ఆ నవమ స్థానం నుంచి 14 నుంచి ఈ సంవత్సరంలో దాదాపుగా ఉండబోయేదంతా వృత్తి స్థానంలోకి వస్తాడు. గురువు వృత్తి స్థానంలో రావడానికి శ్రమ ఉన్న గౌరవప్రదమైన కార్యక్రమాలు చేస్తారు. కొంచెం ఎక్కువ కష్టపడి ప్రమోషన్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది, గుర్తింపు తెచ్చుకునే అవకాశం, కీర్తివంతులయ్యే అవకాశం, పెద్దల యొక్క మార్గం లోపల వెళ్ళిపోయే అవకాశం, ఇవన్నీ కలుస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు శ్రమపడి ఉన్నతికి సాధించాల్సినటువంటి అవసరం కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం శని 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దీనివల్ల ప్రత్యేకంగా వచ్చే లోపాలు లేవు, కానీ రాశిని చూస్తున్నటువంటి శని కూడా ఉండటం వల్ల వీళ్ళకు కూడా బద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సామాజికమైనటువంటి ఒత్తిళ్లు కొన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితులను, వ్యవహారాలన్నింటినీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వీరు కూడా తప్పనిసరిగా యోగా, ప్రాణాయామాదులు అవన్నీ చేసుకుంటూ ఉండేటట్టయితే ఆ చిన్న లోపాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పరిచితులను ఎవరు ఏమిటి అనే విషయం తెలుసుకుంటూ లోక భాగస్వామ్యాలు, వ్యాపార భాగస్వామ్యాలు, వ్యక్తి భాగస్వామ్యాలు వీటన్నిటిలో కూడా ఒక చూపు వేసి ఉంచాలి అనేటువంటి ప్రత్యేకంగా సూచన ఉంటుంది వీళ్లకు. అదేవిధంగా కన్యారాశి వారికి రాహు ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు. రేపు మే 18 తర్వాత నుంచి 6వ స్థానంలోకి వస్తున్నాడు. 6వ స్థాన సంచారం రాహుకు చాలా శ్రేష్టం, 7వం కన్నా కూడా. కాబట్టి పోటీలలో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా గుర్తింపు కోసం ప్రయత్నం చేసేది, ఏదైనా చిన్న జాబ్స్ సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేసుకుంటూ ఉండవచ్చు. వీరికి రాహుగ్రహం ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించినటువంటి విషయం లోపల ప్రస్తుతం 1వ రాశిలో సంచరిస్తున్నటువంటి కేతువు మే 18 తర్వాత 12వ రాశిలోకి వస్తున్నాడు. 12వ రాశిలోకి రావడం అంటే ఇక్కడ అనవసరమైన ఖర్చులు లేదా హాస్పిటల్ ఖర్చులు లాంటివి అవకాశం ఉంటుంది. మనసులో కొంత నిరాశ ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యర్థ ప్రయాణాలు చేసే అవకాశం, ప్రదేశం నుంచి దైవ ప్రయాణాలకు వెళ్ళేటువంటి మార్గం మనం వెతుక్కుంటూ ఉండేటట్టయితే కేతుగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం దాదాపుగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత శనిగ్రహం, కేతుగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు తగ్గించుకోవడం కోసం హనుమత్ ప్రదక్షిణలు, శివారాధనలు, విష్ణు సంబంధమైనటువంటి వెంకటేశ్వర స్వామి పూజలు ఇవి చేసుకుంటూ ఉండేటట్లయితే ఈ లోపాలన్నీ కూడా వీళ్ళు అధిగమించే అవకాశం బాగా కనపడుతూ ఉంటుంది. గురువుగారు, తదుపరి తులారాశి వారికి ఎటువంటి పరిహారాలు ఉన్నాయి? వారికి ఏమైనా ప్రత్యేక సూచనలు ఉన్నాయా? చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలతో కూడుకున్నటువంటి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5 చాలా బాగా కనపడుతూ ఉంటుంది. రాజపూజ్య అవమానాలు కూడా పొగిడేవాళ్ళు ఇద్దరే, తిట్టేవాళ్ళు కూడా ఇద్దరే. కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రస్తుతం సంచరించేటటువంటి 8వ స్థాన గురుని నుంచి 9వ స్థానానికి మారుతున్నారు. 8వ స్థాన గురుడు అంత మంచివాడు కాదు. దీంట్లో గౌరవం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గురు సంబంధమైనటువంటి గ్రహం 8వ స్థానంలో ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఉండేటటువంటిదంతా కూడా 9వ స్థానమే. నవమంలో గురు సంచారం వల్ల తమకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం, ముఖ్యంగా తృప్తి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో మర్చిపోయిన విషయాలు గుర్తొస్తుంటాయి. పుణ్యం బాగా పెంచుకునే అవకాశం. పుణ్యం అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే పాజిటివ్ ఎనర్జీ స్టోరేజ్ అంటుంటాం. శక్తి సంపాదించుకోవటం, అది మంచి శక్తిని సంపాదించుకోవటం. ఆ శక్తి కనుక మన దగ్గర బాగా పెరిగేటట్టయితే మనం ఏ పని కావాలంటే ఆ పని అనుభూతితో చేసుకోవచ్చు. అనుభూతినే తృప్తి అనే పదంతో వాడుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ తులారాశి వారికి గురుగ్రహ ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విషయం లోపల ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ సంవత్సరంలో శని ప్రభావం కూడా వీళ్ళకి చాలా మంచిది. 6వ స్థాన సంచారం వల్ల, శని వల్ల అసలు దోషాలు ఏవి ప్రత్యేకంగా లేవు. పైగా విజయోత్సవాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల లోపల గుర్తింపులు పొందే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కానీ కొత్త సెలక్షన్స్ ఉన్నా లేదా ఉన్న దాంట్లో ఉన్నతిలోకి గుర్తింపు రావాలన్నా,
ఇంతవరకు పూర్తి చెయ్యని శ్రమతో చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ ఈ తులారాశి వారు ఈ సంవత్సరం చేసుకునే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రస్తుతం రాహు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రేపు మే 18 నుంచి 5వ స్థానంలోకి వస్తున్నాడు. పంచమంలోకి రాహువు వాడటం వల్ల రాహువే అసలు అనవసరమైన ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు అని మనకున్న పేరు, వ్యర్థమైనటువంటి వ్యవహారాలు చేసేటువంటి వాడు అని. మరి ఆలోచన స్థానంలో అతను కనుక చేరేటట్టయితే మనకుండేటువంటి సృజనాత్మక ప్రదేశంలో అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి. ఎవరో వచ్చి ఏదో ప్రేరేపిస్తారు, అది కరెక్ట్ ఏమో అని అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి ఆలోచనల లోపల వైవిధ్యం రాకుండా ఉండటం కోసం వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా. ఎక్కడైతే క్రియేటివ్ నేచర్, సృజనాత్మక శక్తి తగ్గిపోతూ వస్తుంటుందో ఆ సంవత్సరం లేదా ఆ సమయం లోపల తమకున్న ప్రతిభ మొత్తం తగ్గిపోతూ వస్తుంది. ఆ ప్రతిభను తగ్గించుకోకూడదు. కాబట్టి ఆ విషయం వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారు కొంచెం దుర్గాదేవతకు సంబంధించిన దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది. 7 శ్లోకాల సమాహారం ప్రతిరోజు కూడా 11 సార్లు తక్కువ కాకుండా పారాయణం చేసుకుంటూ ఉండటం వల్ల ఈ లోపం తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా కేతువు ఈ సంవత్సరం ప్రస్తుతం 12వ రాశిలో ఉన్నప్పుడు తర్వాత వచ్చేటటువంటిది 11వ రాశిలో లాభంలో ఉన్న కేతువు వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి లాభాలు కలుగుతూ ఉంటుంటాయి. అనవసరమైనటువంటి నిరాశలు ఈ సంవత్సరం ఉండవు, గతంలోనే అయిపోయినాయి పోయిన సంవత్సరం లోపలనే. కాబట్టి మే 18 తర్వాత నుంచి వీళ్ళకి కనిపించేదంతా కూడా చాలా శ్రేయస్కరంగా కనపడుతూ ఉంటుంది. కేవలం దుర్గాదేవత ప్రార్థన బాగా చేసుకుంటూ ఉండేటట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శ్రేయోదాయకంగా కనిపించే అవకాశం కనపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వారికి ఏమైనా ప్రత్యేక సూచనలు ఉన్నాయా? విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14. కాబట్టి ఇంతకుముందు చెప్పిన వాటికన్నా కూడా ఇది వ్యతిరేక్తంగా కనపడుతూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుందంటున్నప్పుడు ముందుగానే మనం చేసేటటువంటి దాన ధర్మాలు, అనేక రకాల దైవ కార్యక్రమాల లోపల ముందుగానే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండటం మేలు అనే విషయం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి ఈ విషయం లోపల మనకు శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది. గురుగ్రహము ఈ సంవత్సరంలో అధిక భాగం అనేటటువంటిది ముఖ్యంగా ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది. 7వ స్థానం చాలా శ్రేష్టం గురుగ్రహానికి. కానీ రాబోతున్న మే 14వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువ శాతం ఈ సంవత్సరంలో 8వ స్థానంలో గడుపుతుంది. మధ్యలో కొద్ది రోజులే నవమానికి వెళ్ళి మళ్ళీ అష్టమానికే వస్తుంటాడు. ఈ 8వ స్థాన సంచారం అనేది గురుగ్రహానికి అంత శ్రేష్టమేం కాదు. ఏ గ్రహానికి కాదు, అందులో శుభగ్రహానికి అసలే కాదు. కాబట్టి గురు సంబంధమైనటువంటిది శరీరం లోపల ఉండేటటువంటి అంగాలు కావచ్చు, ముఖ్యంగా మన బుద్ధి, కణ విభజన శక్తి, ఇటువంటి విషయాలన్నింటిలో కూడా ఉంటుంది. కాబట్టి ఏ సృజనాత్మక శక్తో, ఏ లోక వ్యవహార శక్తో, ఏ పరిశోధనా శక్తో, ఏ ప్రాకృతిక శక్తో మన శరీరంలో ఉంటుందో అవన్నీ కూడా కొంతగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం దేవాలయాలకు అధికంగా వెళ్ళటం, శక్తి చోట్ల ఉండటం. దేవాలయాలకు అధికంగా వెళ్ళటం అంటే అక్కడ వెళ్ళి ఇట్లా కూర్చొని ఇట్లా బయటకు వస్తున్నారు, అది కాదు. ఆ ప్రదేశం ఒక అయస్కాంత క్షేత్రంగా దైవస్థానాన్ని భావిస్తే మనం ఇక్కడ ఇట్లా కూర్చుంటూ ఉండేటట్టు 1 గంట కూర్చుంటే ఒక అయస్కాంతం పక్కన ఇనుప ముక్క పెడితే ఎట్లా అవుతుందో కొంతసేపటికి అయస్కాంత ప్రభావం మన మీదకి వస్తుంది. ప్రదక్షిణం కూడా అదే చేస్తూ ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం అనేది ప్రదక్షిణ భావానికి సంకేతం. ఆ ప్రదక్షిణ మనం చేసుకుంటూ ఉండాలంటే ఏదో తిరిగి రావటం కాదు. అక్కడ శక్తి ఉందని భావన చేసి ఆ శక్తి చుట్టూ మనం తిరుగుతూ ఉంటుంటే ఒక భ్రమరకీట న్యాయం లాంటిది అది. కాబట్టి మనలో వ్యక్తిత్వం వికాసం కలగాలంటే ఇటువంటి లోపాలు ఉన్న సందర్భాల్లో దైవస్థానాల్లో ఎక్కువసేపు గడపాల్సిన అవసరం ఉంటుంది. వెళ్ళామా, చూసామా, వచ్చామా అని కాకుండా అక్కడ కాస్త గడపడం అనేటటువంటిది శ్రేష్టం. కాబట్టి దైవ కార్యాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటం, ఇంట్లో చేయనివ్వండి, బయట చేయనివ్వండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు దైవ కార్యాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ప్రకృతితో ఎక్కువసేపు సంబంధం పెట్టుకుంటూ ఉండాలి. ఏ ఉద్యానవనాలు కానీ, లేదా కొత్త చెట్లు పెట్టించవచ్చు, మారేడు చెట్ల దగ్గర ఉండొచ్చు, తులసి వనాలు పెంచుకోవచ్చు. ఏదైనా ఇటువంటి పనులు చేసేటట్టయితే ఈ గౌరవాదుల వ్యవహారాలు మనసు మారిపోతుంది, ప్రశాంత స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శని ఈ సంవత్సరం అంతా కూడా 5వ స్థానంలో సంచరించడం అనేది ఉంది. 5వ స్థానం అనేది కొంచెం ఆలోచనలకు సంకేతమైనటువంటిది, సంతాన సంబంధమైనటువంటిది. కాబట్టి ఈ ఆలోచనలు అనేటటువంటి వాటి లోపల కొంచెం బద్ధకం పెరుగుతుంది. చేద్దాంలే, చూద్దాంలే అనేటటువంటి, ఎందుకంటే మనస్సే అన్నింటినీ కేంద్రీకరిస్తుంది. మనస్సు వల్లనే మన లోపల ఉండేటువంటి మార్పులన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆ మనస్సు అనేటటువంటిది చూద్దాం, చేద్దాం అనుకుంటున్నప్పుడు శరీరం కూడా చూద్దాం, చేద్దాం అన్నట్టుగానే అన్నిటికీ పడి చివరికి మనకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త పనుల నిర్వహణ లోపల బద్ధకించకుండా ఉండాలి అనే విషయం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. సంతాన విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వృశ్చిక రాశి వారు. రాహువు ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్నాడు. అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ప్రదేశం నుంచి ప్రస్తుతం 4థ స్థానానికి వస్తున్నాడు. 4థ స్థానం అంతా సౌఖ్యస్థానం అంటూ ఉంటాం. ఈ సౌఖ్యస్థానంలోకి వచ్చినటువంటి రాహు వల్ల
ఏవేవో సౌఖ్యాలు పొందాలి అనేటటువంటి వస్తు సముదాయాన్ని, వ్యక్తి సముదాయాన్ని అంతా తయారు చేసుకుందామని చెప్పేసి ఊహలు వస్తూ ఉంటుంటాయి వీళ్ళకు. ఆ విషయాల లోపల అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఏదో సుఖాన్ని పొందుతామనే భావనతో తిరుగుతూ మనసును పాడు చేసుకోకుండా కాస్త ప్రశాంత చిత్తంతో నుండి అత్యవసరమైనటువంటి సౌఖ్య సంపద వైపే దృష్టి పెట్టాలి. అనవసరంగా వెళ్ళేటట్టయితే ఈ సంవత్సరం ఇబ్బంది పడుతుందని జ్యోతిష్ శాస్త్రం ముందుగానే సూచన చేస్తుంది వీళ్ళకు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కేతువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు, దశమ స్థానానికి మారుతున్నాడు. కాబట్టి వృత్తి ఉద్యోగపరమైనటువంటి చిన్న ఇబ్బందులు ఉంటాయి. రాహు సంబంధమైన, కేతు సంబంధమైనటువంటి జాగ్రత్తలు ఈ సంవత్సరం వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు దుర్గాదేవత, రాహువుకు దుర్గాదేవత అధిదేవతే, తప్పనిసరిగా అక్కడ పూజ చేసుకోవాలి. గణపతికి సంబంధించిన విషయం లోపల కేతువుకు సంబంధించింది కాబట్టి దుర్గా గణపతులకు సంబంధించినటువంటి పూజాధికారులు బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. గురువుగారు, తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిహారాలు కానీ, లేకపోతే ఏ విధంగా ఈ సంవత్సరం ఉండబోతోంది? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదంతో కూడుకున్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 1, అవమానం 5. కాబట్టి ఈ ఒక్క విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వ్యక్తిలో జాగ్రత్తగా ఎప్పుడూ మనం అవమానించకుండా చూసుకునే ప్రయత్నంలో ఉండాలి. గురువు ప్రస్తుతం 6వ స్థాన సంచారంలో ఉన్నటువంటి వాడల్లా మే 14వ తారీఖు తర్వాత వీరికంతా కూడా 7వ స్థాన సంచారంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా యోగ్యమైనటువంటి సమయమే. కేవలం మధ్యలో ఉండేటువంటి కొద్ది కాలం పాటు మనకు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఉండేటటువంటి కాలంలో 8వ స్థాన సంచారం ఉంది. కాబట్టి ఆ కొంచెం సేపు ఇబ్బందికరంగా తప్ప మిగిలినటువంటి సమయం అంతా కూడా మిథున రాశి సంచారంలోనే ఉండటం వల్ల తప్పనిసరిగా వీళ్ళకందరికీ కూడా 7వ స్థాన సంచారం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇంతవరకు ఏదైనా ఆ సందర్భాల్లో వచ్చి ఆ పెళ్ళిళ్ళు కాకపోయేటట్టయితే వైవాహిక అనుబంధాలు పెరిగే అవకాశం, కొత్త పార్ట్నర్స్ పెరిగే అవకాశం. పార్ట్నర్స్ మీన్స్ బిజినెస్ కొత్తది పెట్టుకోదలుచుకున్నాము, మనం విస్తరించుకునే అవకాశం ఉంటుంది. కొత్త స్నేహితులు పెరగచ్చు అనేక రకాల విధానాల ప్రకంగా. తమకు ఉండేటటువంటి అనేక రకాల లోక బాంధవ్యాలు పెరిగే అవకాశం. తానుగా ఈ సమాజం అనుకునేటప్పుడు సప్తం అనుకుంటే ఈ సమాజ బాంధవ్యాలు కానీ, ప్రకృతి బాంధవ్యాలు కానీ బాగా పెరిగే అవకాశం, ఆలోచనలు బాగా విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది. శని 4వ స్థాన సంచారము కొంత శారీరకంగా ఒత్తిళ్లకు కలిగిస్తుంది. దీన్ని అర్ధాష్టమ శని అని కూడా అంటారు. అర్ధాష్టమ శని విషయంలో జరిగేటటువంటిది ఏంటంటే సౌఖ్యలోపము అనే పదం వాడతాం. సౌఖ్యలోపం, ఈ సుఖంగా అనిపించదు, ఏ పని చేస్తున్నా సుఖంగా అనిపించదు. అన్నిటికీ మనిషి కోరుకుంటున్నదే సుఖం. కాబట్టి ప్రతి పని వెనక సుఖాన్ని ఆశించేటటువంటి మనిషికి ఆశించిన సుఖం దక్కనప్పుడు ఇంత పని చేసి నేనేం చేస్తున్నాను అనేటువంటి ఒక భ్రమ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగానే అర్ధాష్టమ శనికైనా, అష్టమ శనికైనా, ఏలినాడు శనికైనా, శని దశల వారికైనా, ఎవరికైనా కానీ మొట్టమొదలు చేయాల్సిన పనులు యోగా, ప్రాణాయామాదులు, ముఖ్యంగా ప్రాణాయామం జరగాలి. చాలా ఎక్కువగా జరగాలి, ఏదో 10 సార్లు 20 సార్లు కాదు. ఆ తర్వాత వాకింగ్ అనేటటువంటి శారీరక శ్రమ లేకుండా శని ఎప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంచడు. దీనివల్ల మనకు మేలు కలుగుతుంది. శరీర శుద్ధి, మనశ్శుద్ధి, ఆ తర్వాత శరీర శుద్ధి లోపల బాహ్య శరీరం, అంతఃశరీరం కూడా 2 పూట్ల స్నానం చేయాల్సిందే. 1 గంట యోగా ప్రాణాయామాలు చేసుకోవాల్సిందే. నిరంతరం మనసులో ధ్యానం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత కర్మశుద్ధి కోసం దానాలు చేసుకోవాల్సిందే. ఈ 4 పనులు చేసేటటువంటి వాళ్ళకి ఇటువంటి లోపాలు ఇవి రాకుండా ఉంటుంటాయి. తర్వాత రాహు ప్రస్తుతం 4వ సంచారం కాస్త ఈ మే 18 తర్వాత 3వ సంచారానికి వస్తున్నాడు. కాబట్టి 3వ సంచారం రాహుకు చాలా శ్రేష్టమైనటువంటి సంచారం. అనుకోని పర్యటనలు, తిరుగుళ్ళు వస్తున్నప్పటికీ కూడా దానివల్ల వాళ్ళకి మేలు కలుగుతుంది తప్ప కీడు కలిగే అవకాశం ఏం లేదు. కాబట్టి రాహుగ్రహం వల్ల కూడా వీరికి మేలు కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేతుగ్రహం కూడా ప్రస్తుతం వృత్తి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రేపు మే 18 తర్వాత 9వ స్థానానికి వస్తుంటాడు. కేతువు 9వ సంచారం కూడా పర్వాలేదు, ఏం ఇబ్బంది పెట్టేటువంటిది కాదు. ఆధ్యాత్మికమైనటువంటి భావాలకు ఎక్కువగా సంచరించే అవకాశం. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడు, పూజ అని ఒకటే కాకుండా కొత్త పనుల నిర్వహణ, కొత్తదైనటువంటి ఆలోచన చేసేటటువంటి ప్రతిదీ కూడా ఆధ్యాత్మికం అని అంటుంటారు. కాబట్టి ఈ సృష్టి వైపు దృష్టి సారించే ప్రతిదీ ఆధ్యాత్మికం అని అంటాం. కాబట్టి అటువంటి అంశాల మీద దృష్టి సారించే అవకాశం ఈ సంవత్సరం అంతా వీరికి ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా మనం సూచన చేయవలసిందల్లా కూడా వెంటనే మనం చేసుకోవలసినటువంటి విధి విధానం అంతా కూడా
ఈ శనికి సంబంధించినటువంటి దోషం తగ్గించుకునేటట్టయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఆ శనిగ్రహ సంచారంగా లోపాన్ని తగ్గించుకోవడం కోసం తప్పనిసరిగా శివారాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా హనుమత్ ప్రదక్షిణలు ఇటువంటివి చేసుకుంటూ ఉండటం ఈ సంవత్సరం అంతా కూడా వారికి శ్రేయస్సునిస్తూ ఉంటుంది. గురువుగారు, తదుపరి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలతో కూడుకున్నటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. వీరు కూడా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి. దైవ కార్యాలు ఖర్చు పెట్టడం మంచిది. రాజపూజ్యం 4, అవమానం 5. ఇక్కడ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ మకర రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి 5వ రాశి సంచారమే చాలా శ్రేష్టం. చక్కనైనటువంటి ఆలోచన శక్తి పెంచుకునే అవకాశం. తర్వాత 6వ స్థానంలోకి ఈ సంవత్సరం అంతా ఉంటాడు దాదాపుగా. ఈ సంవత్సరం అంతా 6వ స్థానంలో ఉండటం వల్ల పెద్దలతో అనవసరమైన పోటీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాంపిటీషన్స్ అంటాం. కాంపిటీషన్స్ పెట్టుకోవాల్సిన ప్రదేశంలో పెట్టుకోవాలి, కానీ అనవసరమైన ప్రదేశాల్లో పెట్టుకోకూడదు. కాబట్టి ఈ పోటీ పెట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుంటుందంటే నీకున్న పుణ్యం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. లోపల పెట్టుకున్న శక్తిని కోల్పోతూ ఉంటాం. ఆ శక్తిని తగ్గించుకోవటం వల్ల మనిషి తొందరగా బలహీనుడైపోతూ ఉంటుంటాడు. కాబట్టి చివరికి గెలవలేడు. కాబట్టి ఇంకా కొంచెం అవమానానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి గెలుపులు మనకు రావాలంటే గురుగ్రహ సంబంధంగా దత్తుని యొక్క ప్రార్థన కానీ, దక్షిణామూర్తి ప్రార్థనలు కానీ, హయగ్రీవ ప్రార్థనలు కానీ, గురు సంబంధమైన ఏవైనా, లేదా పరమాత్మని ఏ రూపంలోనైనా గురువుగా భావన చేసి పూజ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ అనవసరమైన పోటీల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం శని 3వ స్థాన సంచారం చాలా శ్రేష్టం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, సేవక జన ముఖ్యంగా సహకారం అంటాం దీన్ని. తనకుండే చుట్టుపక్కల వ్యక్తులందరూ కూడా తనకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంటారు. ఆ పని చేయటం వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ జరిగిపోయే అవకాశం ఉంటుంది. శనిగ్రహ దోషం లేదు. రాహుగ్రహం ప్రస్తుతం 3వ రాశి సంచారం వల్ల రేపు మే 18 నుంచి 2వ రాశిలోకి వస్తుంది. కాబట్టి మాట విలువ తగ్గే అవకాశం ఉంటుంది. మాటను కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చేతిలో నిల్వ ఉండేటటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని తొందరగా కోల్పోయే అవకాశం, ఏదో పని మీద వెంటనే ఖర్చు పెట్టేస్తూ ఉంటుంటారు, తొందరగా ఉంటుంది. రాహు ప్రభావంతో కూడా వెంటనే చేసేయటం, అటువంటిది రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇక కేతుగ్రహ ప్రభావము వల్ల ఈ మకర రాశి వారికి ప్రస్తుతం 9వ సంచారం కాస్త మే 18 తర్వాత 8వ సంచారం అవుతుంది. 8వ సంచారం కూడా వీళ్ళకి అంత శ్రేష్టమైనది కాదు. కాబట్టి అనవసరమైనటువంటి ఇబ్బందులు లేదా వెళ్ళేటటువంటి మార్గం అంతా కూడా ఏదో అగమ్య గోచరంగా కనిపించడం, నిరాశ ఏర్పడటం, ఇవన్నీ నేను చేయలేనులే అని చెప్పేసి ఒక అసక్తత భావాన్ని పొందడం, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కామన్గా చెప్పేటువంటి పదాలు దేనికంటే అన్ని రంగాల వారు దీనికి అన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అసక్తత కోల్పోవాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూజలు తప్పనిసరిగా గణపతి ఆరాధన, దుర్గా ఆరాధన ఈ సంవత్సరం చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ రాశి వారికి శ్రేయోదాయకంగా కనిపించే అవకాశం ఉంటుంది. తదుపరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వారికి ఏమైనా ప్రత్యేకమైన సూచనలు ఉన్నాయా? పరిహారాలు ఏంటి? ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలతో కూడుకున్నటువంటి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం 8 ఆదాయం అయితే 14 ఖర్చుగా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే అనవసర వ్యయాలు కాకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా సూచన చేస్తూ, గురుగ్రహం అనేటటువంటిది ఈ సంవత్సరం 4వ స్థానం నుంచి, చతుర్థం కూడా మంచిదే అయినప్పటికీ కూడా చతుర్థం కన్నా కూడా 5వ స్థానం చాలా శ్రేష్టం. మే 14వ తారీఖు తర్వాత 5వ స్థానానికి చేరుతూ ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనలు, సంతాన సంబంధమైనటువంటి ఉన్నతి, చక్కనైనటువంటి గుర్తింపు, చక్కనైన సృజనాత్మక శక్తి, కవితాత్మక శక్తి ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. పరిశోధనలు చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా గురుగ్రహ సంబంధమైనటువంటి అనుకూలత పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మిగిలిపోయిన పనులు ఉండేటట్టయితే, ఏవైనా పరిశోధనలు కానీ, ఏదైనా చేసే పనులు కానీ, ఏదైనా సంతాన సంబంధమైన అంశాలు ఉంటాయి కూడా, అవన్నీ ఈ సంవత్సరం పరిపూర్ణం చేసుకోవచ్చు. దానివైపు ప్రయత్నం కూడా చేయవచ్చు వీళ్ళందరూ కూడా. కుంభరాశి వారికి ఈ సంవత్సరం శని 2వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఇంకా ఏలినాడు శని పరిపూర్ణంగా కాలేదు. గత 5 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇది పూర్తి అయ్యేటటువంటిది తర్వాత వచ్చే 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలు 2వ స్థాన సంచారం అనేటటువంటిది ముఖ్యంగా ఆర్థిక విధానం మీద బాగా దెబ్బతీస్తూ ఉంటుంది.
ఇంతవరకు దాచుకున్నటువంటి ధనం అంతా కూడా నెమ్మదిగా శూన్యమైపోతూ ఉంటుంది. చేతి నిండా ధనం కనిపించదు. కనిపించకపోయినా పర్వాలేదు, కానీ మొత్తానికైతే దాన ధర్మాలు చేయకపోయేటట్టయితే ఇబ్బంది ఏర్పడుతుంటుంది. కాబట్టి దాన ధర్మాలు బాగా చేసుకుంటూ అనవసరంగా వ్యయం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా శనికి జాగ్రత్తగా ఏలినాటి శని అనగానే వచ్చేటటువంటి లోపాలన్నీ కూడా పరిహరించుకోవడం కోసం యోగా ప్రాణాయామాదులన్నీ కూడా బాగా చేసుకుంటూ ఉండాల్సిందే, నడక బాగా చేయాల్సిందే. ఆ తర్వాత కుంభరాశి వారికి రాహువు ప్రస్తుతం ద్వితీయ స్థాన సంచారం ఉంది. ఇప్పుడు మే 18 తర్వాత లగ్న సంచారానికి వస్తుంది. ఈ రాశిలో సంచరించేటువంటి రాహువు వల్ల ఆలోచనా క్రమం లోపల చాలా వైవిధ్యమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి తమకు ఉండేటటువంటి ఆలోచనలు కొంచెం జాగ్రత్తగా నియంత్రణగా మార్చుకుంటూ బహుముఖమైనటువంటి ఆలోచనలు ఏకోన్ముఖంగా చేసేటటువంటిది, ఫ్రమ్ మల్టిపుల్ థాట్స్ టు వి లీడ్ సింగిల్ థాట్ అంటుంటాం. ఈ బహుముఖమైన ఆలోచనలు ఏకోన్ముఖం చేసే సందర్భాల లోపల దైవధ్యానం అనేటువంటి ఒక నామాన్ని పెట్టుకొని ఆ నామమే నిరంతర నామస్మరణగా మార్చుకుంటూ ఉండేటట్టయితే, ఆ పారాయణం కానీ జపం కానీ నిరంతరం చేస్తూ ఉండేటట్టయితే ఈ అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి మనసంతా ఇబ్బంది పడేటువంటి అవకాశం నుంచి దూరం కావచ్చు. కుంభరాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థాన సంచారంలో ఉండేటటువంటి కేతువు ప్రస్తుతం సప్తమ రాశిలోకి మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తన గురించి తాను జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజం గురించిన విషయంలో కూడా వాళ్ళ ప్రభావాలు తమ మీద పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ రిలేషన్స్ విషయంలో కూడా ఒక నిస్సార స్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి తామే ఎదుటి వ్యక్తిని పరిశీలించడం, మాట్లాడించడం ఒక రాముడి లాంటి స్థితి. స్మిత భాషని హితభాషి పూర్వభాషి అని రాముడికి పేరు అనమాట. అంటే తనే ముందుగా అందరినీ పలకరిస్తూ పోవటం, ఏదో లేమో మనకేం సంబంధం లేదు లేని ఒంటరిగా మారకూడదు వ్యక్తి. అట్లా మారకుండా నలుగురితో ఆనందంగా గడిపేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూ ఉండాలి. ఈ చిన్న చిన్న లోపాలు అధిగమించడం కోసం తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా వీరికి కూడా గురుగ్రహ ప్రభావం ఒకటే బాగా ఉంది. అటు శని అయినా ఇటు రాహువైనా కేతువైనా కానీ లోపాలు అధికంగా కనపడుతున్నాయి. కాబట్టి అటు శివారాధన, విష్ణువారాధన, ఇటు దుర్గాదేవత ఆరాధన, గణపతి ఆరాధన, ఇవన్నీ కూడా వాచిత్కంగా సమయానుకూలంగా సందర్భానుకూలంగా దైవంతో ఎక్కువసేపు గడిపేటట్టయితే ఈ లోపాలకు తగ్గిపోయి పరిపూర్ణంగా వీళ్ళకి శ్రేయస్సు కలిగే అవకాశం ఉంటుంది. చివరిగా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారికి ఏమైనా ప్రత్యేక సూచనలు, పరిహారాలు ఉన్నాయా? పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలతో కూడుకున్నటువంటి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు 5-5, అదేవిధంగా రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఈ రెండింటి విషయం లోపల వీళ్లకు కొంత అనుకూలత ఏర్పడుతుంది. గురుగ్రహం ప్రస్తుతం తృతీయ సంచారం ఉండటం వల్ల మే 14 వరకు జరిగేటువంటి సమయం లోపల పెద్దల సహకారం బాగా దొరికే అవకాశం ఉంటుంది. ప్రకృతి సహకారం దొరుకుతూ ఉంటుంది. గొప్పవారి యొక్క సహకారం అంతా కూడా మనకు కోరగానే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చతుర్థ స్థాన సంచారం వరకు వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం చతుర్థ స్థాన సంచారమే ఉంది. కాబట్టి చతుర్థం అనేటటువంటిది సౌఖ్యానికి సంకేతంగా ఇంతకుముందు 3 సార్లు కూడా చెప్పుకుంటున్నాం. ఈ సౌఖ్యాలు శుభగ్రహంతో ఏర్పడుతున్నాయి. కాబట్టి కొంచెం ప్రయత్నపూర్వకంగా కొత్త కొత్త వస్తువులు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. శుభగ్రహంతో కూడుకున్నటువంటిది కాబట్టి అవి ఎట్నోట్లు దొరికే అవకాశం కూడా ఉంటుంది. తమకు అనుకోకుండానే ఎవరో ఒకరు కారు తీసుకొచ్చి ముందర పెట్టచ్చు, అనుకోకుండానే ఇల్లు దొరకచ్చు. ఏ రకమైన సౌఖ్యమైన సౌఖ్యం, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఆహార సౌఖ్యం, అన్ని రకాల సౌఖ్యాదులకు దేహ మనఃపరమైనటువంటి సౌఖ్యాలకు ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారికి కొంచెం శ్రమ ఏర్పడుతుంటుంది. కానీ ఆ శ్రమ పరంగా ఈ సంవత్సరం ఇటువంటివన్నీ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టుకోని వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా సద్వినియోగం అంటాం దీన్ని. తర్వాత శని జన్మస్థానంలో సంచరించడం వల్ల మాత్రం శారీరకమైన ఒత్తిడి అంటాం దీన్ని. తప్పనిసరిగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా అట్లాగే ఉంటుంది. కాబట్టి శరీర సంబంధమైనటువంటి దోషాలు రాకుండా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తన మీద పడుతూ ఉంటున్న సందర్భం లోపల తమ వ్యక్తిత్వాన్ని లేదా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకుండా ఉండగలుగుతూ ఉండాలి. ఇతరులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తమ మనసు లోపల ఉండేటటువంటి దైవంతో నిరంతరం తాము కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ రాశి వారికి. అదేవిధంగా రాహు ప్రస్తుతం 1వ రాశిలో ఉన్నవాడు రేపు మే 18 నుంచి 12వ రాశిలోకి సంచరిస్తూ ఉన్నాడు. వ్యయము అనేటటువంటిది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అనవసర వ్యయం అంటాం రాహు సంబంధించిన విషయంలో. అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన వ్యయం, అనవసరమైన విధానం అంతా ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కేతుగ్రహ సంచారం మాత్రం 7వ స్థానం నుంచి 6వ స్థాన సంచారానికి రేపు ఈ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి 6వ స్థాన కేతువు చాలా శ్రేష్టమైనటువంటి వాడు. అనవసరంగా ఇబ్బందులు పెట్టాడు. ఉన్నంతలో తమ పోటీల్లో విజయం సాధించే అవకాశం ఇస్తాడు. లేకుంటే ప్రశాంతంగానైనా ఉంటాడు, కానీ మనిషిని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఈ సంవత్సరము శనిగ్రహ సంబంధమైన, రాహుగ్రహ సంబంధమైనటువంటి దోష నివారణల కోసం శివారాధన, అభిషేకాదులు బాగా చేసుకుంటూ ఉండటం, అదేవిధంగా
వీళ్ళు రాహు సంబంధమైన దోష నివారణ కోసం దుర్గాదేవత ఆరాధన, దుర్గా సప్తశులకి పారాయణ, చండీ హోమాదుల నిర్వహణలో తాము కూర్చుంటూ ఉండటం, యజ్ఞయాగాది కార్యక్రమాల దగ్గర నిర్వహిస్తుంటే అక్కడ చూసినా ఆ దేవస్థానాల్లో తాము కాసేపు గడిపినప్పటికీ కూడా ఆ శక్తి వల్ల తాము శక్తివంతులై కొత్త ఆలోచనలతో సమాజానికి మంచి మేలు చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ధోరణిలో ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ శాతం శ్రేయోదాయకంగానే ఉంది. గురువుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరంలో మా భక్తి టీవీ ప్రేక్షకులకు మీరు ప్రత్యేకమైన సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఇస్తారా? సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైనటువంటి సంవత్సరమే. ప్రకృతిపరమైనటువంటి అనుకూలత సాధారణంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా. గురుగ్రహ ప్రభావం అనేటటువంటిది ముఖ్యంగా చూసుకుంటూ ఉంటూ గౌరవమైనటువంటి పనులు నిర్వహించేటటువంటి ప్రయత్నంలో ఉండాలి. సమాజానికి గౌరవం, వ్యక్తికి గౌరవం కలిగేటట్టుగా ఆ గురు సంబంధమైనటువంటి ప్రార్థనలు బాగా చేసుకుంటూ ఉండటం, ప్రకృతి పరంగా చక్కని మంచి అనుకూలత కలగాలని చెప్పేసి లోకానికి అందరికీ కోరుకుంటూ ఉండటం, మనలో ఉన్నటువంటి మన చుట్టూ ఉండేటటువంటి అంతర్యామిగా ఉండేటటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తికి మనం నిరంతరం నమస్కరిస్తూ దానితో ఎక్కువసేపు గడుపుతూ ఉండటం వల్ల ఈ సంవత్సరం అందరికీ బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా పేరులో కూడా చాలా విశేషం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా గాంధర్వమయమై అంతా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రపంచంలో ఉండేటటువంటి తెలుగు వారికి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా ఆనందాన్ని కలిగించాలి, సంతోషాన్ని, సంతృప్తిని కలిగించాలని చెప్పేసి ఆ జ్యోతిర్మూర్తి అయినటువంటి ఆ సూర్యునికి, జ్యోతిష్మతి అయినటువంటి శ్రీమాతకు నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు గురువుగారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఆయా రాసుల వారికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయి, ఇలాంటి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు మరొకసారి ఈ ఉగాది వేళ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూశారు కదా, విశ్వావసునామ సంవత్సరం ప్రకృతితో మమేకమైనటువంటి, ప్రకృతితో అనుసంధానమైనటువంటి ఈ ఉగాది వేళ నుంచి కూడా ఆయా రాసుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉంటాయి, అలాగే వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే వారు ఏ విధంగా జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఇలాంటి అనేక అంశాలు మనకు తెలియజేశారు. ఇది ఇవాల్టి విశ్వావసునామ సంవత్సర రాశి ఫలితాల ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.